ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 21 శనివారం. నేటి లేఖన పఠనం 33వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. వ్యాఖ్యానాంశం: విమోచింపబడిన వారి నూతన కీర్తన. వ్యాఖ్యానాంశం: విమోచింపబడిన వారి నూతన కీర్తన. వ్యాఖ్యానం: 33వ కీర్తనలోని మొదటి వచనం 32వ కీర్తన ముగింపులోని తలంపునే కొనసాగించుచున్నది. ఎవరైతే తమ పాపములు పరిహరించబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో వారు యెహోవా యందు ఆనందించుటకు, ఆయనను స్తుతించుటకు పిలువబడుచున్నారు. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ధన్యత మరియు బాధ్యత. అంత మాత్రమే గాక ఈ కీర్తనలోని విషయాలు భవిష్యత్తులో సూటిగా ఇశ్రాయేలీయుల విషయంలో నెరవేరుతాయి. అప్పుడు మెస్సీయను తిరస్కరించిన విషయంలో వారు క్షమించబడతారు. వారి స్తుతులు 3 గొప్ప అంశములు కలిగి ఉంటాయి. అవేమనగా, దేవుని కార్యములలో నమ్మకత్వము 4-9 వచనాల్లో చూస్తాం. ఆయన సమస్తమును సృజించిన సృష్టికర్త అని ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. దేవుని జ్ఞానాన్ని గురించి 10-17 వచనాల్లో చూస్తాము. ఆయన ప్రతి దానిని గమనించి అన్య జనాంగములను పాలించబోతూ ఉన్నాడు. దేవుని మంచితనము 18-22 వచనాల్లో చూస్తాము. ఈ మంచితనము ఆయన యందు నమ్మిక ఉంచు వారందరికీ వర్తిస్తుంది. ఆయనను గూర్చి వారు పాడబోవు నూతన కీర్తన క్రొత్త భూమికి సంబంధించింది. ఆ క్రొత్త భూమి నుండి దేవుడు సమస్త అన్యాయమును తుడిచివేసి ఆయన తన మంచితనముతో దానిని నింపుతాడు. అన్యజనుల ఆలోచన, ప్రజల పథకములు నిరర్ధకము చేయబడి దేవుని నిత్య సంకల్పములు, ఆయన హృదయాలోచనలే నెరవేర్చబడతాయి. 10-11 వచనాల్లో ఈ విషయాలు చూస్తాము. ఆయన వాక్కు ప్రపంచములను నిర్మించింది అని 6వ వచనంలోనూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలోనూ చూస్తాము. అదే వాక్కు ఇప్పుడు మనకు క్రొత్త జీవాన్నిచ్చి మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. మరియు నూతన భూమి మీద ఆ జీవము పరిపూర్ణంగా తన కార్యం జరిగిస్తుంది. దేవుడు ఆకాశములో నుండి భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు. అయితే 32వ కీర్తన 8వ వచనంలో ఆయన ఇచ్చిన వాగ్దానం చొప్పున ఆయన యందు భయభక్తులు గలవారిని, ఆయన కనికరమును బట్టి ఎదురుచూచువారిని ఆయన ప్రత్యేకించి కనిపెట్టుచున్నాడు అని 18వ వచనం, అలాగే 34వ కీర్తన 15వ వచనంలో కూడా మనం చూస్తాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.